మొన్న ఒక పేషెంట్ రాత్రిపూట 10:30కి ఫోన్ చేశారు. ఆయన ఏం చెప్పారంటే, "సార్ మా వైఫ్ వాళ్ళ మదర్ చనిపోయింది. ఇప్పుడు వెళ్ళాలంటే నాకు భయంగా ఉంది. సో, నాకేదైనా టాబ్లెట్ ఇవ్వండి" అంటున్నాడు. అది మీ వైఫ్ వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఖచ్చితంగా మీరు వెళ్ళాలండి. ఎమోషనల్‌గా మీరు సపోర్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను నేను. సో, ఈ విధంగా ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు, భయపడుతున్నాడు అంటే ఆయనకి ఓపెన్ స్పేసెస్ ఎవరైతే క్రౌడెడ్ ప్లేసెస్ ఉంటాయో అవి అక్కడికి వెళ్ళాలంటే భయం. దీన్ని అగోరోఫోబియా అంటారు. ఇలాంటి వాళ్ళకి అలాంటి ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు శ్వాస ఆడనట్టుగా అనిపించడం, వామిటింగ్ వచ్చినట్టుగా అనిపించడం, తల తిరుగుతున్నట్టుగా అనిపించడం, ఎవరో గొంతు నొక్కేస్తున్నట్టుగా అనిపించడం జరుగుతాయి. ఇవి కాకుండా ఇంకా రకరకాల భయాలుంటాయన్నమాట. కొందరికి హైట్స్ అంటే భయం, ఎత్తులకు వెళ్తే భయం అనమాట. దాన్ని యాక్రోఫోబియా అంటారు. కొందరికి నీళ్ళంటే భయం, హైడ్రోఫోబియా అంటారు. కొందరికి చావంటే భయం, థానటోఫోబియా అంటారు. ఇలాంటి వేరు వేరు ఫోబియాలు ఉన్న వాళ్ళకి మనము కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని ఒక బిహేవియరల్ థెరపీ చేయడంతో పాటు కొన్ని రకాల ఎస్ఎస్ఆర్ఐ మందులు కూడా ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అవుతారు. అయితే ఇవి నిపుణులైన న్యూరాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. థ్యాంక్ యూ.